ఏవే మధు, సంజయ్ నీ చెల్లెలే కదా? అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకొచ్చిందేంటి? ఇప్పుడు నన్ను ఏ క్లాస్ పీక్తుందో ఏంటో. ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? సంజయ్ నీ చెల్లెలే కదా? అవును బామ్మగారు. మీ అమ్మకి చెల్లెలికి ఎలాగూ బుద్ధి లేదు. నీ బుద్ధి ఏమైందే? నువ్వైనా వాళ్ళకి చెప్పాలి కదా. రికార్డింగ్ డాన్స్ లో వేసుకున్నట్టు ఆ పనికి మాలిన డ్రెస్ వేసుకోకూడదని నువ్వైనా చెప్పాలి కదా. అది అవునులే, నిన్నని ఏం లాభం? ముందు మీ అత్తయ్యని అనాలి. నేనేం చేశాను అత్తయ్య? ఈ ఇంటికి పెద్ద కోళ్ళు ఎవరే? ఈ మధునే కదా? అవును. పద్ధతి ప్రకారం పొద్దున్నే లేచి శుభ్రంగా స్నానం చేసి పూజా పునస్కారాలు చేసుకుని అత్తా మావలకి ఇంట్లో వాళ్ళందరికీ ఏం కావాలో ఏం చెయ్యాలో చూసుకోవలసింది ఈ మధునే కదా. అలా చేయకుండా బారెడు పొద్దెక్కే వరకు మెట్లు కూడా దిగకుండా ఉంటే ఏమనుకోవాలి? నువ్వే నీ పెద్ద కోడల్ని చెడగొడుతున్నావు అనుకోవద్దు. అక్కను చూస్తేనేమో ఇలా బద్దకస్తురాలు, చెల్లెల్ని చూస్తే ఇలా బరిదెగించిందల్లా. ఏం కుటుంబంరా బాబు మీది! ఆబాబాబాబా, చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. మొన్నటి వరకు పొద్దున్నే లేవటం, తలస్నానం చేసి పూజ పునస్కారాలు చేసి ఇంటి పనులన్నీ మధునే చేసేదత్తయ్యా. ఇప్పుడు సింధు చేస్తుంది కదా అని తను మెదలకుండా ఉంది అంతే. సింధులాగే నా పెద్ద కోడలు కూడా చాలా పద్ధతి సాంప్రదాయబద్ధంగానే ఉంటుంది. ఏ ఉంటుందో ఏంటో, నేనైతే ఆ లక్షణాలు మధులో ఉన్నాయని నేనేమీ అనుకోవడం లేదు. ఇదిగో మధు, పెద్ద కోడలిగా ఈ ఇంటి గౌరవ మర్యాదలు పరువు ప్రతిష్ట కాపాడాల్సింది నువ్వే. నీ చెల్లెలే ఇలా తయారైతే ఈ ఇంటి పరువు మంటగలిసిపోతుంది. కాస్త నీ చెల్లెలకి బుద్ధి చెప్పు. వద్ది. నీకు ఎన్నిసార్లు చెప్పాను చెల్లి, ఇలాంటి చండాలమైన డ్రెస్సులు వేసుకోవద్దు అని. ఇది పద్ధతి గల కుటుంబం, మనం కూడా అంతే పద్ధతిగా ఉండాలని చెప్పానా లేదా నీకు? చూడు, నీ వల్ల నా పరువు పోతుంది, అత్తయ్య గారు మాట కూడా పడాల్సొస్తుంది. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుని తిరిగావో నేనేం చేస్తానో నాకే తెలీదు. ముందుకు నుంచి నడు నడు. ఏంటే దాము, అలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకుని భరిస్తున్నావు? అలాంటి డ్రెస్సులు వేసుకోవద్దని నువ్వైనా చెప్పాలి కదా. సరే చెప్తానత్తయ్య, ఇంకోసారి ఇలా జరగదులేండి. ఆ అమ్మ సింధు, ఆడపిల్లంటే నీలాగా ముచ్చటగా సాంప్రదాయంగా పద్ధతిగా ఉండాలి. ఇది పెంపకం అంటే. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండు. ఓ దరిద్రపు ముండలాగా అస్సలు ఉండకే. సరే భాగ్యం, అలాగే దండం పెట్టుకో. ఏంత కట్ట కొట్టేసుండావు? నువ్విట ప్లేట్ పిరాయిస్తావనుకుని ఉండలేదో? నేనేమీ పిరాయించలేదు చెల్లి. నిన్ను మీ అమ్మని ఆ ముసల్దాని బారి నుంచి సేవ్ చేశాను. మీరింకా అక్కడే ఉండి ఇంకా మిమ్మల్ని ఎంతలా తిట్టిపోసేదో. అందుకే నేను మిమ్మల్ని తీసుకునొచ్చేశాను. ఆ బామ్మ ఈ ఇంట్లో ఉన్నంత వరకు మన సిచ్యువేషన్కి తగ్గట్టుగా ప్రవర్తించాలి. అలాగని బామ్మని ఇక్కడి నుంచి త్వరగా ఎలా పంపించాలో ముందు అది ఆలోచించాలి మనం. లేదంటే బామ్మ ముందు మనం బలిపశువులం అవుతూనే ఉంటాం. అవునమ్మీ, మధు చెప్పింది కూడా కరెక్టే. తను నీ మీద చేయి చేసుకున్నందుకు నువ్వు అస్సలు బాధపడకు.
ముందు ఆ బామ్మని ఇంట్లో నుంచి ఎట్ట బయటికి పంపించాలో దాని గురించి ఆలోచించు. ఆ ముసలిదున్నంత వరకు మన ఆటలు సాగవని నాకు అర్థమవుతా ఉండాది. ముందు దాన్ని బయటికి పంపాలా, దాని గురించి ఆలోచించండి. ఆ, అత్తయ్య, ఆ బాంబులో ఇవ్వండి, నేను రాస్తాను. అత్తయ్య, మీ బాధ నాకు అర్థమైంది. సింధు మన ఇంటికి రావటం వల్లే కదా మీకీ తలనొప్పి. అవును మధు, మా అత్తయ్యని అడ్డు పెట్టుకొని అది నా ప్రాణాలు తోడేస్తుంది. నాకు తలపోటు తెప్పించి మనశ్శాంతిని దూరం చేస్తుంది. బాంబ్ రాస్తే ఇప్పటికీ మీ తలపోటు తగ్గిపోతుంది. సింధు మన ఇంట్లో ఉన్నన్ని రోజులు మీకు ఈ తలనొప్పి తప్పదు. ఇలా బాంబ్ రాసుకుంటూ కూర్చోవటం కంటే అసలు ఆ సింధుని ఈ ఇంట్లో నుంచి ఎలా పంపించాలో అని ఆలోచిస్తే అప్పుడు మీకు ఈ తలపోటు బాధ ఉండదు. దూరమైన మీ మనశ్శాంతి కూడా మీతోనే ఉంటుంది కదా అత్తయ్య. నువ్వు చెప్పింది కూడా కరెక్టే మధు, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. కానీ నాకే ఐడియా తట్టడం లేదు అసలా. మా అత్తయ్య ఉన్నంత వరకు అది కూడా ఈ ఇంట్లోనే చేస్తుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు అసలా. బామ్మగారు ఇక్కడ ఉంటేనే కదా ఆ సింధు ఇక్కడ ఉండేది. అదే బామ్మగారు ఇక్కడ లేకపోతే ఇక సింధుతో మనకేం పని? దాన్ని వెంటనే బయటికి గెంటేయొచ్చు. కానీ మా అత్తయ్య ఇప్పట్లో వెళ్ళేట్టులేదే. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉందత్తయ్య. ఒక నిమిషం, ఒకసారి ఈ ఫైల్ చూడండి, మీకే తెలుస్తుంది. బామ్మగారిని రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేద్దాం. అక్కడైతే త్వరగా కోలుకుంటారత్తయ్య. బామ్మగారు ఆరోగ్యంగా ఉండటమే కదా మనకు కావాల్సింది కూడా. ఆ రిహాబిలిటేషన్ సెంటర్కి 90% సక్సెస్ రేట్ ఉంది. బామ్మగారి లాంటి పేషెంట్స్ ఎంతో మంది అక్కడ ఫాస్ట్గా రికవర్ అయ్యారు. దీనికి మా అత్తయ్య ఒప్పుకుంటుందో లేదో మధు. సింధు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అంటే బామ్మగారిని ఎలాగైనా ఒప్పించి తీరాలత్తయ్య. మావయ్య గారితో మాట్లాడండి, వాళ్ళమ్మని ఒప్పించేలా చేయండి. వాళ్ళమ్మ త్వరగా కోలుకుంటుంది అంటే మావయ్య గారికి కూడా సంతోషమే కదా అత్తయ్య. సరే మధు, ఇది మంచి ఐడియానే. చంద్రతో మాట్లాడి చూస్తాను. సింధు, ఈ ప్లాన్ వర్కౌట్ అయితే ఈ ఇంటి నుంచి నువ్వు అవుట్ అయిపోయినట్టే.